ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగు జాతి దేశ విదేశాల్లో ఎక్కడున్నా ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని వాడవాడల అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు కానీ, బట్టల పంపిణీ కానీ, పండ్ల పంపిణీ కానీ, అన్నదానం కార్యక్రమాలు కానీ, ఎవరికి తోచిన విధంగా వారు ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయాలకు ఒక స్ఫూర్తి, రాజకీయాల్లో ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని నిరూపించినటువంటి యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రపంచం. ఆ విధంగా రాజకీయాల్లో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి గ్రామానికి రాజకీయ చైతన్యాన్ని, ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చి మారుమూల గ్రామాల సైతం రాజకీయానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆ విధంగా తారక రామారావు గారు ఏది ఇచ్చినా ఒక మాట ఇస్తే ఒక శాసనంలాగా ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నమ్మి ఎన్నో కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి పేదవారికి సేవ చేయాలి, పేదరికం లేనటువంటి సమాజం కోసం పాటుపడాలని ఒక నమ్మకం, విశ్వాసంతో రాజకీయాల్లోకి వచ్చి పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం తీసుకొచ్చినటువంటి ఘనత ఈ దేశంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆ విధంగా సామాజికంగా బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కానీ, ఆడబిడ్డలకు ఆస్తి తీసుకురావడంలో కానీ, మూడు గుండా నినాదం ఆనాడు ఏదైతే సంక్షేమ పథకాలు చేపట్టారో అవే ఈనాటికి కూడా కొత్త పథకాలుగా ఈనాడు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్టీఆర్ ఆనాడు తీసుకున్నటువంటి పథకాల వైపే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించే పరిస్థితి ఈనాడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు వచ్చింది, అన్ని ప్రభుత్వాలకు వచ్చింది. ఆ విధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు లక్షలాది మంది, కోట్లాది మంది పేదవారికి కడుపు నింపేటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఈరోజు ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు. ఆ విధంగా అనేక పథకాలకు రూపకల్పన చేసి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రభుత్వం కోసం ప్రజలు కాదు అనేటువంటి విధంగా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకొచ్చి సరికొత్త ఆలోచనలు, సరికొత్త విధానాలని ప్రజలకు పరిచయం చేసి రాబోయేటువంటి తరానికి కూడా ఆనాడు, ఈనాడు, ఏనాటికి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఉన్న ఆదరణ కానీ, ఉన్నటువంటి ప్రభంజనం కానీ మరొకరు సాటి లేరు అనేటువంటి విధంగా ఆయన స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు, అదే స్ఫూర్తితో మనోడు లోకేష్ బాబు గారు ఈరోజు కోటి సభ్యత్వాలని ఈరోజు పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక నూతన ఒరవడి, ఒక నూతన ఉత్సాహం. యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల ఇన్సూరెన్స్ పథకం ఈ దేశంలో ఏ పార్టీకి లేనటువంటి చరిత్రని ఈనాడు లోకేష్ బాబు గారు నాయకత్వంలో ఎన్టీఆర్ స్ఫూర్తితోటి వారు వేసినటువంటి ఫౌండేషన్ ఈనాడు కోటి సభ్యత్వాలు దాటి దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఆ విధంగా కోటి సభ్యత్వాల్లో కూడా 1,00,000 పైబడి 11 మంది, 50,000 పైబడి 1,01,05 నియోజకవర్గాలు, అంటే దాదాపు 116 నియోజకవర్గాలు ఈనాడు 50,000కు పైబడి సభ్యత్వాలు. ఆ విధంగా ఒక చరిత్ర సృష్టించినటువంటి ఘనత తాతకు తగ్గ మనోడు లోకేష్ బాబు ఒక చరిత్ర సృష్టించారు. ఆ విధంగా ఈరోజు 29వ వర్ధంతి ఈరోజు చిలకలూరుపేటలో కూడా ఘనంగా నిర్వహించుకోవటం, ఈరోజు సాయంత్రం ఎన్టీఆర్ పేరు మీద కళలు ఏదైతే కళాకారులు ప్రోత్సహించడం ఇవన్నీ కూడా ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో కూడా చేపట్టడం జరుగుతుంది. దానికి తోడు ఈరోజు స్వచ్ఛాంధ్ర